ఓకే, థ్యాంక్ యూ. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇన్ మార్నింగ్ న్యూట్రిషన్ అనే దాన్ని మనం చూస్తాం. We are made of protein. If there is no protein, there is no you. మనం ప్రోటీన్ తో తయారు చేయబడ్డాం. ప్రోటీనే లేకపోతే మనం లేమనే చెప్పుకోవాలి. బాడీ మిస్సింగ్ ఇట్స్ బిల్డింగ్ బ్లాక్స్. ప్రతిరోజు మన శరీరంలో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ కొంత మిస్ అయిపోతున్నాయి. ఆ మిస్ అయిపోతున్న పారామీటర్ వల్లనే ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. ఆ మిస్సింగ్ పారామీటర్ లో ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటిది అని అంటే ప్రోటీన్. ఇది మనం చెప్తున్నది కాదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నది. ప్రజెంట్ ఇండియాలో 75% పీపుల్స్ కి ఈ సర్వేలో తెలియలేదు ఏంటంటే ప్రోటీన్ ఎంత అవసరం అనేది వాళ్ళకి తెలియదు. చూడండి, ఇది స్టాటిస్టిక్స్ చెప్తున్నది. 73% అర్బన్ రిచ్ ఇండియా ప్రోటీన్ డెఫిషియన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన సర్వేలో తెలిసింది ఏంటంటే సిటీస్ లో ఉండే వాళ్ళల్లో 73% అంటే 100 మందిని తీసుకుంటే 73 మందికి ప్రోటీన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. అసలు ప్రోటీన్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ ఏ ప్రోటీన్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ పెప్టైడ్స్. పెప్టైడ్ అనేది ఒక పదార్థము బాడీలోన ఆ పెప్టైడ్ చేత నిర్మించబడింది. పెప్టైడ్ లో ఏముంటాయంటే అమైనో యాసిడ్స్. సో ప్రోటీన్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది మన బాడీలో అంటే మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు మనం నోట్లో నమిలిన తర్వాత అది డైటరీ ప్రోటీన్స్ గా డివైడ్ అయిపోతుంది, కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ గా విడగొట్టబడుతుంది. ఆ తర్వాత పేగుల్లోకి వెళ్ళిన తర్వాత పేగుల్లో డైజెషన్ అయిన తర్వాత స్మాల్ పెప్టైడ్స్ గా తర్వాత అమైనో యాసిడ్స్ గా డివైడ్ చేయబడుతుంది. ఆ తర్వాత పేగుల్లో నుంచి రక్తంలోకి ఏమి వెళ్తాయి అని అంటే అమైనో యాసిడ్స్ వెళ్తాయి. అంటే మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ ఉంటుంది, కానీ అదంతా డైజెషన్ అయిపోయిన తర్వాత రక్తంలోకి వెళ్ళేటప్పుడు అది అమైనో యాసిడ్స్ గా కన్వర్ట్ అయి వెళ్తుంది. అమైనో యాసిడ్స్ లో ఏమున్నాయి అంటే మనకు 2 టైప్స్ ఉంటాయి: ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ 9 ఉన్నాయి. ఇవి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ ని బాడీ ప్రొడ్యూస్ చేయలేదు మనం తీసుకునే ఫుడ్ ద్వారా. ఇవి ఖచ్చితంగా మనం అవుట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిందే. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి ఇండియన్ గవర్నమెంట్ ఆర్డీఏ వాళ్ళు కూడా ఇచ్చిన ఆర్డర్ లో మనకు మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ 9 బయట నుంచి తీసుకోవాల్సిందే. రిమైనింగ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా బాడీ సింథసైజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకోగలం. అసలు ఈ అమైనో యాసిడ్స్ లేదా ప్రోటీన్ ఏం అవసరం, బాడీ ఆ ప్రోటీన్ ని తీసుకొని ఏం చేస్తుంది అని అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అన్నమాట. మన మజిల్ పెరగాలంటే ప్రోటీన్ అవసరం. ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళు మంచి బలంగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు, కోరిక ఉంది, కానీ దాన్ని ఎలా చేయాలనేది చాలా మంది తెలుసు. వాళ్ళ మజిల్ బిల్డ్ అవ్వాలి అని అంటే ప్రోటీన్ ప్రతిరోజు అందాలి. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి అని అంటే చాలా మంది కరోనా టైంలో వాట్సాప్ లో చాలా మెసేజ్లు చేశారు, నిమ్మకాయలు తాగండి, తేనెలో కలుపుకోండి అని మెసేజెస్ మనకు వచ్చాయి. అది కొంతవరకు నిజమే, కానీ డెప్త్ ట్రూత్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, కరెక్ట్ గా పని చేయాలి మన బాడీలో యాంటీవైరస్ సిస్టమ్ అని అంటే ప్రోటీన్ అవసరం. ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయాలన్నా ప్రోటీన్ అవసరం. తర్వాత సెల్ చుట్టూ ఉండే మాలిక్యూల్స్ హెల్దీగా ఉండాలంటే కూడా ప్రోటీన్. ఆ తర్వాత మన డిఎన్ఏ ఆర్ఎన్ఏ కరెక్ట్ గా పనిచేయాలంటే కూడా ప్రోటీన్ అవసరం. నెక్స్ట్ మన ఫుడ్ ఇందాక చెప్పినట్లుగా డివైడ్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్ లో కరెక్ట్ గా వెళ్ళాలి అని అంటే బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ప్రోటీన్ అవసరం. నెక్స్ట్
బాడీ టిష్యూస్ ని రాత్రి పడుకున్నప్పుడు అవి రిపేర్ చేసుకోవాలంటే ప్రోటీన్ అవసరం. నెక్స్ట్ తర్వాత హార్మోన్స్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే కూడా ప్రోటీన్. ఈ రోజుల్లో మనకు చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, పీసీఓడి కావచ్చు, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ అన్నమాట. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం ప్రతిరోజు. ఆ తర్వాత మనకు బాడీకి ఎనర్జీ ఉండాలి అని అంటే కూడా ప్రోటీన్ అవసరం. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఫేస్ మీద ఉండే స్కిన్, ఆ తర్వాత హెయిర్ హెల్తీగా ఉండాలి, ఆకర్షణీయంగా అందంగా ఉండాలి అని అంటే ప్రోటీన్ అవసరం. ఈ రోజుల్లో చాలా మంది యూత్ మనం గమనిస్తే వాళ్ళు మంచి స్కిన్ హెల్త్ రావాలి అని అంటే క్రీమ్స్ ఒకటే రాసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. అవి అవసరం, దానికంటే ఇంకా ముఖ్యమైనది ఇన్నర్ న్యూట్రిషన్, ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి ఒక రోజులో అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్స్ యాక్టివిటీని బట్టి ఉంటుంది అన్నమాట. ప్రోటీన్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. చూడండి, యావరేజ్ పర్సన్స్ కి 0.8 పర్ కేజీ, అంటే ఒక కేజీ బరువుకి 0.8 గ్రామ్స్ అవసరం. అదే అప్పుడప్పుడు రోజు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళకు 1.1 నుంచి 1.4 గ్రామ్స్ అవసరం. నెక్స్ట్ అథ్లెటిక్స్ కి 1.4 గ్రామ్స్ పర్ కేజీ అవుతుంది. ఇక వెయిట్ లిఫ్టింగ్ చేసే అథ్లెటిక్స్ అయితే 1.6 గ్రామ్స్ అవుతుంది. ఈ ప్రోటీన్ మార్నింగే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మధ్యాహ్నం తీసుకోవచ్చు, రాత్రి తీసుకోవచ్చు, కానీ మార్నింగే తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని అంటే మన బాడీలో మంచి ప్రోటీన్ తో పాటు నెగిటివ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ ప్రోటీన్ బ్యాలెన్స్ చేయాలంటే మార్నింగ్ మన పాజిటివ్ ప్రోటీన్ అందించాలి. ఎనర్జీ కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలంటే కూడా ఏం చేయాలి? అక్కడికి బూస్ట్ మెటబాలిక్ రేట్ మనకి బూస్ట్ అవ్వాలంటే కూడా ప్రోటీన్ అవసరం. బెటర్. ఇక ఇంకేం లాభాలు ఉన్నాయి మార్నింగ్ తీసుకోవడం వల్ల అని అంటే వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటుంది. అంటే బరువు విపరీతంగా పెరగడం లేదా వీక్ అయిపోవడం, ఈ రెండు కాకుండా కరెక్ట్ హైట్ తగ్గ వెయిట్ మెయింటైన్ అవ్వాలి అని అంటే మార్నింగ్ ఫుడ్ లోన ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. థర్డ్ది బెటర్ మెంటల్ హెల్త్. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తే వాళ్ళు ఎప్పుడు చికాకుతోనే ఉంటారండి, ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు, అరుస్తూ ఉంటారు. మనం వర్క్ చేసే కల్చర్ లో కూడా చూస్తూ ఉంటాం. ఏమైనా ప్రెషర్ ఉంటుందా వర్క్ లో అని అంటే ఏముండదు, అంటే దాదాపు తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ప్రోటీన్ వాళ్ళు తగినంత తీసుకోకపోవడం. ఇన్సులిన్ లెవెల్స్ కూడా కరెక్ట్ మోతాదులో ఉండాలి. ఇన్సులిన్ కరెక్ట్ గా లేకపోతే విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ మీద దాని ప్రభావం చాలా ఉంటుంది. ఉదాహరణకి మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చి మనం ఇంటికి వెళ్ళినప్పుడు మగవాళ్ళు వాళ్ళకి అప్పటికే అంత పని చేసి ఇన్సులిన్ చాలా వరకు ఖర్చు అయిపోయి ఉంటున్నాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆకలి అవుతుంటుంది. ఆ టైంలో ఎక్కువ కోపం కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మార్నింగ్ తగినంత ప్రోటీన్ అనేది అవసరం అవుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలి. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ప్రోటీన్ ప్రియారిటైజేషన్. మనం ఏ టైంలో తీసుకుంటున్నాం ప్రోటీన్ ని అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోటీన్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. బయట మార్కెట్ లో ప్రోటీన్ పౌడర్స్ 250 కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ అందులో ప్రోటీన్ క్వాలిటీ ఎంత ఉంటుంది అని అంటే వెరీ వెరీ లెస్, జస్ట్ 2% ఉంటుంది అంతే. రిమైనింగ్ 98% కార్బోహైడ్రేట్, షుగర్ ఉంటుంది. ఆ తర్వాత ప్రోటీన్ డైజెస్టిబిలిటీ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్ తీసుకున్న తర్వాత మన బాడీ దాన్ని ఎంతవరకు డైజెషన్ చేసి గ్రహించగలుగుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది అని అంటే ఇది ప్లాంట్ లో నుంచి దొరుకుతుంది, అనిమల్ బేస్డ్ దొరుకుతుంది. ప్లాంట్ లో ఏమో నట్స్ లో నుంచి ఉంటుంది, యానిమల్స్ లో
మనకు యానిమల్ సోర్సెస్ అంటే మనకు తెలిసినది ఎగ్స్, చికెన్, ఫిష్, మటన్ వీటిలో ఉంటుంది. 23 గ్రామ్స్ నుంచి 26 గ్రామ్ వరకు ఉంటుంది. అంటే 100 గ్రామ్స్ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్. అదే విధంగా నట్స్ లో కూడా మనం తీసుకుంటే పల్లీస్ లో కావచ్చు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఈ పప్పు దినుసులు పిల్లలో యొక్క వీటిలో 23 టు 26 గ్రామ్స్ ఉంటుంది 100 గ్రామ్స్ న్యూట్రిషన్ వాల్యూస్ లో. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ దేంట్లో ఎక్కువగా ఈ ఈ సృష్టిలో ప్రోటీన్ దేంట్లో ఎక్కువగా ఉంచబడింది అంటే గ్రీన్ పీస్ అంటే బఠానీ, సోయా చిక్కుడు గింజలు, బేసాన్ లో ఉంచబడింది. సోయ్ ప్రోటీన్ ఇందులో రిచెస్ట్ సోర్స్ సోయ్ ప్రోటీన్ సోయ్లో ఉంది. సోయా బీన్స్, చిక్కుడు గింజలు. ఇందులో ఎందుకు ఉంది సోయ్ ప్రోటీన్ లో అడ్వాంటేజ్ ఏముంటుందనంటే ఇందులో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది, డైజెస్టబిలిటీ ఈజీగా ఉంటుంది, లాక్టోస్ ఫ్రీ అంటే స్వీట్ ఎక్కువ ఉండదు, లో ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ. ఓకే. ఈ సోయ్ ప్రోటీన్ లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటిదని హార్ట్ హెల్త్ కి చాలా హెల్ప్ చేస్తుంది, బోన్ హెల్త్ కి చాలా హెల్ప్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది, మెటబాలిక్ హెల్త్ అంటే శరీరంలో ఉండే శరీర ధర్మాలన్నీ ప్రతి అవయవం కూడా చేసుకోవడానికి ఇది చాలా ఈజీ ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటుంది. సోయ్ ప్రోటీన్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటిదనంటే ఇది రిప్రొడక్టివ్ హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందని, అంటే పిల్లలు పుట్టే దాంట్లో ఇబ్బంది చేస్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సైంటిఫిక్ ఆధారాలు ఏమీ కూడా లేవు దానికి. సెకండ్ అపోహ ఏముందనంటే త్వరగా పుబర్టీ స్టేజ్ కి యవన పిల్లలు వెళ్తారు అనే ఒక అపోహ ఉంది. అది కూడా కాదు. పుబర్టీ అంటే కౌమార దశ అంటే 13 టు 19 టీనేజ్ సంబంధించి సంబంధించిన విషయం. ఇది థైరాయిడ్ ని సరిగా పనిచేయకుండా చేస్తుంది అనేది ఒక మిత్ ఉంది. ఇది కూడా కంప్లీట్ గా డెడ్లీ ఆపోజిట్. యాక్చువల్ థైరాయిడ్ కరెక్ట్ గా పనిచేయడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది విపరీతంగా థైరాయిడ్ మాల్ ఫంక్షన్ చేస్తుంది. ఆ తర్వాత ఫిఫ్త్ మిత్ ఏంటంటే అలర్జీస్ ఎక్కువగా వస్తాయి అనే మిత్ ఉంది. ఇది కూడా నిజం కాదు. అలర్జీస్ వాస్తవానికి తగ్గిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏవైతే నిజాలు కావో అవి నిజాలని బయట ప్రజలు నమ్ముతారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం. మరి ప్రోటీన్ గురించి బాగానే ఉంది, ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రోటీన్ తీసుకున్న తర్వాత మనకు అది బాగా డైజెషన్ అయ్యి బయటికి వెళ్ళిపోకుండా బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైబర్ అంటే ఏంటిదని అంటే పీచు పదార్థం. ఇది జనరల్ గా ఈ యొక్క నేచర్ లో బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ వీటిలో ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా బ్లడ్ వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్వీపింగ్ ఎలిమెంట్ అన్నమాట. అంటే చీపురు లాగా బ్యాడ్ ఉన్న దాన్ని కొలెస్ట్రాల్ ని ఇది క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. హౌ ఫైబర్ ఇంప్రూవ్స్ గట్ హెల్త్ అంటే గట్ హెల్త్ కి ఈ ఫైబర్ ఎలా హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ అని అంటే మనం నోటి దగ్గర నుంచి మన ఫుడ్ ఎలా ట్రావెల్ చేస్తుందో ఆ ట్రావెలింగ్ చేసే జర్నీ అంతా కూడా గట్ అంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు. ఇది ఈ గట్ కరెక్ట్ గా హెల్తీగా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు.
ప్రజెంట్ 2024లో బాడీలో ఎక్కువగా డ్యామేజ్ చేసుకున్నది, డ్యామేజ్ అయ్యిండేది ఏంది అని అంటే ఫస్ట్ గట్టే. చిన్నప్పటి నుండి ఆ అంటే చిన్నప్పటి నుండి కురుకురేలు, చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, పిజ్జాస్, ఇవి అకేషనల్ ఫుడ్స్. అంటే ఆదివారం ఒకసారి తినాలి, వారంలో ఒకసారి తినాలి. కానీ ప్రజెంట్ చూస్తే ప్రతిరోజు తినాల్సిన పరిస్థితి వస్తుంది, తినిపించాల్సిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లవాడు ఏడిస్తే పక్కన ఉండే షాప్లోకి వెళ్ళి చాక్లెట్స్ తినిపించాలి, పిల్లవాడు బాధపడితే బేకరీలోకి వెళ్ళి స్వీట్స్ తినిపించాలి, వాని ఏడుపు మానిపించాలంటే, పిల్లవాడు బాగా చదవాలంటే కురుకురే ప్యాకెట్ తినిపించాలి. ఆ విధంగా పరిస్థితి ఉంది. ప్రతి వీధిలో 4-5 షాప్స్ ఉన్నాయి, కిరాణా షాప్స్. నా చిన్నప్పుడు ఎక్కడో కిరాణా షాప్ ఉండేది, ఇప్పుడు చూస్తే ప్రతి వీధిలో 3-4 కిరాణా షాప్స్ ఉన్నాయి. ₹1 కూడా చాక్లెట్స్ దొరుకుతుంది, చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. కాబట్టి అవి ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు. కాబట్టి పిల్లలు అవి బాగా తినడం వల్ల ప్రజెంట్ పిల్లల జనరేషన్ గట్టి హెల్త్ చాలా థ్రెట్ లో ఉంది. ఇక మా ఈ జనరేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ 10th వరకు బాగానే ఉంది. 10th అయిపోయిన తర్వాత కాలేజ్ చదవడానికి వేరే ఊరు వెళ్ళడం వల్ల అప్పటికే నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ ఎంటర్ అయింది. ఫాస్ట్ ఫుడ్ తినడము, ఆ తర్వాత క్యాంటీన్ లో బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవి ఎక్కువగా తినడము, టీ బిస్కెట్స్ ఎక్కువగా తాగడము, ఇవి ఎక్కువ చేయడం వల్ల గట్ హెల్త్ పూర్తిగా చాలా వరకు డ్యామేజ్ అయింది. దీనివల్ల మార్నింగ్ మోషన్ కూడా సరిగా రావట్లేదు, ఫైల్స్ వస్తున్నాయి, ఫిష్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి. నువ్వు ఎంత మంచి న్యూట్రిషన్ ఇచ్చినా గట్ హెల్త్ సరిగా లేకపోతే అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చాలా తక్కువ పర్సెంటేజే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ గట్ మీద ఎంత ఎక్కువగా ఉంటుందనంటే చాలా చాలా ఉంటుంది. ఇన్సులిన్ లెవెల్స్ కరెక్ట్ గా, ఇక్కడ చూడండి గ్లూకోజ్ గ్రాఫ్ కరెక్ట్, ఫైబర్ కరెక్ట్ గా ఉంటే గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోదు, ఇన్సులిన్ పెరగదు, గ్లూకోజ్ పెరగదు. దీని వల్లనే షుగర్ అనేది చాలా ఎక్కువగా పోతుంది, ఫైబర్ చాలా తక్కువ తీసుకుంటుంది. ద రోల్ ఆఫ్ ఫైబర్ ఇన్ ప్రో న్యూట్రిషన్. ఇందులో నా స్టమక్ కరెక్ట్ గా పనిచేయాలన్నా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండాలన్నా, సెన్సేషన్స్ ఆఫ్ సెటిటీ కరెక్ట్ గా ఉండాలన్నా మనకి ఫైబర్ అనేది ప్రతిరోజు అందాల్సినంత అందాలి. ఫైబర్ ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఆకుకూరలు డైట్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి, ప్రతిరోజు ఉండాలి, ప్రతిరోజు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫైబర్ ఉండాలి, ఇవి ఎక్కువగా తినాలి. చాలా మంది డైట్ నేను గమనించాను, విలేజెస్ లో కూడా చూశాను, పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యాను. నేను దాదాపు ఒక 100 మందితోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి వాళ్ళు మార్నింగ్ ఇడ్లీ, దోశ, పూరి ఇవి టిఫిన్ తీసుకుంటున్నారు, వాటిలోకి చట్నీ తీసుకుంటున్నారు, అందులో ఫైబర్ 1 గ్రామ్ ఉంటుంది అంతే, 1%. ఆ తర్వాత మధ్యాహ్నం తీసుకుంటే ప్లేట్ లో ఎక్కువ భాగం రైస్ పెట్టేసుకుంటున్నారు, దాల్ వేసుకుంటున్నారు, పప్పు లేదా సాంబార్ వేసుకుంటున్నారు, రసం వేసుకుంటున్నారు, దాంట్లో కూడా ఫైబర్ ఆల్మోస్ట్ జీరో. ఇక ఈవినింగ్ వచ్చేసరికి పుల్కాలు తీసుకుంటున్నారు, లేదా చపాతీ తీసుకుంటున్నారు, రైస్ తీసుకుంటున్నారు, ఆల్మోస్ట్ మధ్యాహ్నం చేసిండే ఆ పప్పునే కొంచెం తినేస్తున్నారు, అంటే నైట్ కూడా ఆల్మోస్ట్ జీరో. ఇక పిల్లల విషయానికి వస్తే మార్నింగ్ బ్రెడ్లు, టోస్ట్లు, ఆ తర్వాత మ్యాగీ, పాస్తా ఇవి ఎక్కువగా పెడుతూ ఉన్నారు, దాంట్లో ఆల్మోస్ట్ ఫైబర్ జీరో. అందుకోసమే ఇక్కడ అంతా బాగానే ఉంది, వినే వాళ్ళకు డౌట్ రావచ్చు, అంతా బాగానే ఉంది కానీ ప్రతిరోజు ఆకుకూరలు చేయాలంటే ఎంత కష్టం ఉంటుందనేది వంట చేసే ఉమెన్స్ అందరికీ కూడా అనుభవంలో ఉంటుంది. అది చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ టైం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అంతా హర్రీ బరీగా పిల్లలు రెడీ చేయాల్సి ఉంటుంది, ఆకుకూరని ఒలిచి దాన్ని చేయాలంటే అరగంట పైనే పడుతుంది. 10 నిమిషాల్లో వంట, 10 నిమిషాలే టైం ఉంది ప్రజెంట్ పాపులేషన్ కి చూసుకుంటే. 10 నిమిషాల్లో టిఫిన్ అయిపోవాలి, లంచ్ అయిపోవాలి అనే విధంగా 10-15 నిమిషాలులో కావాలి. ఈ ప్రాబ్లమ్ ని ఎలిమినేట్ చేయడం కోసమే మనం న్యూట్రిషన్ బ్రిడ్జ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఎక్టిక్ లైఫ్ లో. ఇది మేము కూడా వాడుతూ ఉన్నాము.
ఈ బాస్కెట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇందులో మన గట్ హెల్త్ కి సంబంధించిన బాస్కెట్ ఉంది. అందులో ప్రోటీన్ ఉంటుంది, మన ఫైబర్ ఉంటుంది, ఇంటర్నల్ మైక్రో బయోమ్ ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే గుడ్ బ్యాక్టీరియా, మన పేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి ప్రోబయోటిక్స్ అనే సప్లిమెంట్ కూడా మనకు చాలా చాలా 1 బిలియన్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు హైయెస్ట్ బ్యాక్టీరియా అన్నట్టు. అంత తక్కువ అమౌంట్ లో మనకు అంత మంచి బ్యాక్టీరియాని మనం పొందుకోవడం ఇప్పటి రోజుల్లో చాలా కష్టం, బయట ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. ఓకేనండి, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. బ్యాక్ టు హోస్ట్ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ప్రోటీన్ గురించి, ఫైబర్ గురించి. ప్రోటీన్ లో సోయా ఉండడం వల్ల థైరాయిడ్ వాళ్ళు వాడకూడదు అనే ఒక అపోహ ఉంది. కానీ ఆ సోయాని వాడడం వల్ల థైరాయిడ్ కి కూడా చాలా మంచి జరుగుతుందని అయితే కనుక అర్థమవుతుంది. సార్, ఇక బిజినెస్ సెక్షన్ ని